సత్య, ఈ కట్టేంట్రా? ఏమైంది? చిన్న దెబ్బ తగిలిందమ్మా, నువ్వేం కంగారు పడుకో. ఎంత పెద్ద కట్టు కనబడుతుంటే చిన్న దెబ్బ అంటావేంట్రా? ఏం జరిగిందో నిజం చెప్పు. అమ్మ మీదొట్టేసి చెప్పు. ఫంక్షన్లో అవని పైన ఎవడో గన్ ఫైర్ చేశాడు. నేను అడ్డం వెళ్ళాను అంతే. అవని! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. అవనికి ఏం కాలేదమ్మా, అదే నాకు సంతోషం. అవనియే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి దగ్గరుండి అన్నీ చూసుకుంది. రా, ఇలా వచ్చి కూర్చో. అమ్మా ఉండు. ఇదిగో అమ్మా. ఈ మంచినీళ్ళు తాగు. నాకేం కాలేదమ్మా. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి ఏదో రూపంలో ఎదురవుతుంటాయని నేను భయపడుతూనే ఉంటానురా. ఆ విధంగానే జరిగింది. కాకపోతే వాడు నిన్ను కాకుండా అవని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడెలా ఉందిరా? చెయ్యి కంటే మనసుకే పెయిన్ ఎక్కువగా ఉంది. అంటే అవనితో నీ ప్రేమ విషయం చెప్తే తను అంగీకరించలేదా? నా ఇష్టం గురించి తనతో చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకురా? తనిప్పుడు మరొకరి భార్య. ఎలా చెప్పగలనమ్మా? 6 సంవత్సరాల పాపకి తల్లి. ఎలా చెప్పగలను? ఏ విషయంలోనైనా ఆలస్యం చేయొచ్చేమో గాని ప్రేమను చెప్పుకునే విషయంలో ఎవరు ఆలస్యం చేయకూడదని నేనే నాలాంటి వాళ్ళందరికీ ఓ ఉదాహరణ. నా కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఇది నేను రాసుకున్న ప్రేమ లేఖ. ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రేమికురాలికి ఇవ్వకుండా ఉండడు. తన దగ్గరే ఉంచుకునే అదృష్టం నాకు మాత్రమే దక్కింది.